హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ లాగ్స్. ఈ రోజు భోజనానికి ఇంటికి వెళ్ళలేదు. మా స్టాఫ్ తినడానికి ఏమైనా తీసుకురామంటే నేనైతే ఎప్పుడు తినే చపాతి శాండ్విచ్ ఏం తీసుకెళ్తాంలే అని చెప్పేసి నేనైతే ఈ హోటల్ కి వచ్చాను. హోటల్ వచ్చేసి కేరళ వాళ్ళది పాత అహ్మద్ బ్లాక్ 4 లో ఉంటది. ఇక్కడ డిస్ప్లే లో కనిపించే ఐటమ్స్ అన్ని అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా చూడండి, మొత్తం రేట్లతో సహా పెట్టి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. రెగ్యులర్ గా ఇప్పుడు చూపించిన విధంగానే ఉన్నాయి. ఇక్కడ కూడా సమోసాలు, చిల్లీ చికెన్, మొత్తం వడలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినవే ఉన్నాయి. ఇక్కడ చిల్లీ చికెన్ చూడండి, మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఇవే కాకుండా ఫ్రెష్ జ్యూసులు కూడా ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్లు. ఇక్కడ మనకు కావాలంటే ఆరెంజ్ జ్యూస్లు ఫ్రెష్ గా తీస్తారు. ఇక్కడ చికెన్ బిర్యానీ, మచ్చిపూసు మొత్తం బిర్యానీ అయితే ఉంటాయంట. నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నదని. ఏమేమి ఇచ్చాడు: పూను ఒకటి, ఎర్ర కారం పచ్చడి ఒకటి, ఇప్పుడు లాగానే సలాటా, క్యారెట్, కియారో ఆకు సలాతా అంటారు దీన్ని. బిర్యానీలో వేసిన తింటాకి గ్రేవ్ అనమాట. చిన్న డబ్బా ఏదో ఇచ్చాడు. ఇవన్నీ ప్రతి హోటల్ లో ఇచ్చినట్టే ఇచ్చాడు. ఇప్పుడు బిర్యానీ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బిర్యానీ నేను స్పైసీగా ఏమని చెప్పాను, ఎక్కువగా కారంగా కావాలని చెప్పాను. చూడండి, బిర్యానీ అయితే కలర్ఫుల్ గానే ఉంది. ఇక్కడ హోటల్లో స్పైసీ అయితే చెప్పుకోవాలి, లేదంటే సప్పగా ఉంటాయి బిర్యానీలన్నీ. స్పైసీ ఏదన్నది చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే వేస్తాడు స్పైసీ. బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను. బిర్యానీ పర్వాలేదు, బాగానే ఉన్నది. కొంచెం కారం తక్కువగా ఉన్నది. ఎంత స్పైసీ చెప్పినా గానీ పర్వాలేదు, ఓకే. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి కువైట్ డబ్బులు దినార్ రూబా, ఇండియా డబ్బులు 360 రూపాయలు. క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ వేసి చేశాడు. టేస్ట్ అయితే పర్వాలేదు, ఒకసారి ఇలా అడ్జస్ట్ అయిపోవాలి. స్టాఫ్ ను వేరే దిక్కున దింపేసి నేనైతే పార్కింగ్ లోకి వచ్చి ఖాళీ ప్లేస్ లో బండి అయితే తింటున్నాను. ఈ రోజు మేము భోజనం చేసేటప్పటికి టైం అయితే 4:15 అవుతుంది కువైట్ టైం. ఇండియా టైం అయితే 6:30-7 అవుతుంది అనుకుంటా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. మీరు కొట్టే లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకు బూస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.